నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశుల వాళ్ళకి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. అయితే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో మీరు ఏదైతే విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, అది మేనిఫెస్టేషన్ అయినా, టారో కార్డ్స్ కోసమైనా, స్విచ్ వర్డ్ కోసమైనా, ఏదైనా స్పెషల్ రిచువల్స్ గురించి అయినా సరే, ఏదైనా సరే, బ్రెత్ వర్క్స్ అయినా సరే, ఏదైనా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే కూడా దాని గురించి కామెంట్ చేయండి. కొత్తగా ఏదైనా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే. అలాగే క్వాలిటీ ఆఫ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, మంచి క్వాలిటీ జెన్యూన్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ యాక్సెసరీస్ కానివ్వండి, మాల, పెండెంట్స్, బ్రేస్లెట్స్, ఇలా ఏది కావాలనుకున్నా, అలాగే జెమ్ స్టోన్స్లో కూడా పెండెంట్స్కి కానివ్వండి, రింగ్స్కి కానివ్వండి, ఇలా ఎవరికైనా మీకు బడ్జెట్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా ప్రతి స్టోన్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ప్రతిదీ కూడా సర్టిఫై చేసిన తర్వాతే మీ వరకు పంపించడం జరుగుతుంది. దానికి సంబంధించిన మంచి గైడెన్స్తో పాటుగా దానికి సంబంధించి మెయింటెనెన్స్ ఎలా చేయాలి, స్పెషల్ డేస్లో మీరు ఎలాంటి రిచువల్స్ చేసుకోవచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఇలాంటి గైడెన్స్తో పాటుగా ఆ స్టోన్ మీకు ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఎలాంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, బ్రెత్ వర్క్స్, స్విచ్ వర్డ్స్, ఎఫర్మేషన్స్, ఇలా ముద్రలు కానివ్వండి, ఏదైనా సరే ఎలా పాటించాలో డీటెయిల్గా మీకు వాట్సాప్లో, కాల్లో కూడా మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీలో ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, మేనిఫెస్టేషన్ బ్రెత్ వర్క్స్ కానివ్వండి, ముద్రలు కానివ్వండి, స్పెషల్ రిచువల్స్ కానివ్వండి, ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే మన స్క్రీన్ మీద కనిపిస్తున్న కాల్స్కి మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు. అలాగే జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ మనకి జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వర్తిస్తాయి. కర్కాటక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కర్కాటక రాశి వాళ్ళకి జూలై 16వ తారీఖు నుంచి 31 వరకు కొంచెం మనశ్శాంతి లోపించినట్టుగా అనిపిస్తుంది, ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. అంటే మనకు నచ్చిన వాళ్ళు మన నుంచి దూరం అయిపోతే ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో అలాంటి ఫీలింగ్లోనే ఈ 15 డేస్ గడుపుతారు. చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది, నిద్ర పట్టకపోవడం, టైంకి ఏ పనైనా చేయాలి అని అనిపించకపోవడం కానివ్వండి, ప్రతిదీ కోల్పోయినట్టుగా అనిపించడం, ఓవర్ థింకింగ్, స్ట్రెస్, డిప్రెషన్, ఇలాంటివన్నీ కూడా క్యారీ అయ్యే అవకాశం ఉంది. ఎమోషనల్గా చాలా ఇంబ్యాలెన్స్డ్గా అనిపిస్తుంది అండ్ చాలా డిప్రెషన్తో ఒక లైఫ్ని అయితే ఈ 15 డేస్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఎంతమంది మీ చుట్టూ ఉన్నా సరే, మనకి కావాల్సిన వాళ్ళు మనతో లేకపోతే ఎలాంటి బాధ అయితే మనలో కనిపిస్తూ ఉంటుందో అలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఎదురయ్యే అవకాశం ఉంది. కొంచెం మీరు మెంటల్గా స్టేబుల్గా ఉన్నట్లయితే కనుక మంచి అవకాశాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా మీరు పనిచేసే చోట కూడా చాలా కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. మేబీ మీరు ఏదైనా ప్రమోషన్ కోసం, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం కానివ్వండి, శాలరీ అప్రైజల్ కోసం కానివ్వండి ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీరు ఆశించిన స్థాయిలో మీకు రిజల్ట్ లేకపోవటం వల్ల, రాకపోవటం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తాయి. మేబీ కొన్ని పాలిటిక్స్ వలన, గతంలో జరిగిన విషయాలు బట్టే విషయాలు దృష్టిలో పెట్టుకుని నాకు ఏదైనా అన్యాయం జరిగిందా, నాకు ఏదైనా కావాలన్నా చేశారా అనే డిప్రెషన్ ఇంకొంచెం వెంటాడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, మీరు అంతే టఫ్ ఫైట్ ఇచ్చి దాన్ని ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే ఎమోషనల్గా స్టేబుల్గా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు మీ గురించి మాట్లాడుకుంటున్నారు, మీ వెనకాల ఏదో జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఏదో ప్రతిదీ ఏం జరిగినా అది మీకు రిలేటెడ్గా మీరే రిలేట్ చేసుకుని దాని గురించి ఎక్కువ బాధపడే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాల్లో మీరు ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా ఉండడం, ఎమోషనల్గా స్టేబుల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఒక ఇల్యూషన్లో బతుకుతూ ఉంటారు, సో దాని నుంచి కూడా బయటికి రండి. కొన్ని చోట్ల కొన్ని కోల్డ్ వార్స్ జరిగే అవకాశం ఉంది. ముందు చెప్పుకున్నట్లుగా మేబీ కొన్ని సిచ్యువేషన్స్, గతంలో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ మనసులో పెట్టుకునే మీ కెరియర్ మీద ఎవరైనా దెబ్బ కొడుతున్నారా అనే విషయాల మీద మీరు ఎవరితో అయినా డిస్కస్ చేయడం, ఆ విషయాలు బయటికి రావడం, దీనివల్ల కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు ఎంత బాధ అనిపించినా మీలో మీరు బాధపడడమో ఫ్యామిలీతోనూ, ఫ్రెండ్స్తో చెప్పండి తప్ప మీ వర్క్ స్పేస్లో మీ కొలీగ్స్తో కానివ్వండి, ఇంకెవరైనా టీమ్ మెంబర్స్తో కానివ్వండి షేర్ చేయడం అనేది మంచిది కాదు. అది మీకు చాలా బ్యాడ్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది, ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది, నిద్ర పట్టదు, తినాలనిపించదు, మనసు కుదురుగా ఉండదు. ఏం చేసినా ప్రతిదీ కూడా మీకు వ్యతిరేకంగా జరుగుతుంది అనే ఒక ఇల్యూషన్లో ఉండటం వల్ల ప్రతిదీ అంటే ఎలా అంటే, నాకెవరైనా ఏదైనా చేశారా, ఏదైనా ప్రయోగం చేశారా, అందుకేనేమో నేను ఏ విషయంలోనే ముందుకు వెళ్ళట్లేదు అనే ఒక భయం వెంటాడే కొన్ని నైట్స్ ఉంటాయి కదా. సో
అలాంటివి ఫేస్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు మంచి డాక్టర్ని సంప్రదించడం, ఏదైనా థెరపీ తీసుకోవడం, యోగా, మెడిటేషన్, సౌండ్ హీలింగ్, క్రిస్టల్ హీలింగ్ ఏదైనా, లేదు మీ మనసుకి ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఎవరితో మాట్లాడితే హ్యాపీగా ఉంటారు, ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు, ఏం తింటే హ్యాపీగా ఉంటారు, ఎక్కడికి వెళ్తే హ్యాపీగా ఉంటారు అనే విషయాల మీద దృష్టి పెట్టండి. మీ హ్యాపీనెస్ కోసం తప్ప. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ హ్యాపీనెస్ కోసం మాత్రమే మీరు పనిచేయండి. జరిగిపోయిన విషయాలు తలుచుకోవడం వల్ల అలాంటి ప్యాటర్న్సే మళ్ళీ ఎదురవుతాయి తప్ప మంచి అనేది జరగదు. కాబట్టి మీరు హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలో అది మాత్రమే చేయండి. కొంతమంది పనిగట్టుకుని మీ గురించి నెగిటివ్గా కొన్ని విషయాలు స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. మీరు కూడా కొన్ని విషయాల్లో కొన్ని వాటికి అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. స్మోకింగ్, డ్రింకింగ్, కొన్ని మనం మాట్లాడకూడదు మీడియా ముఖంగా. కాబట్టి స్మోకింగ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, ఇంకేదైనా హ్యాబిట్స్ ఉంటే ఇంకొంచెం అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎలాంటి అడిక్షన్స్ లేకుండా పెంచుకోకుండా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఎడిక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదే పనిగా టీవీ చూస్తున్నా అది కూడా ఒక అడిక్షన్. పడుకోకుండా 3 వరకు 2 వరకు మీరు నెట్ఫ్లిక్స్లో లేదా సోషల్ మీడియాలో స్క్రోల్ చేసుకుంటూ టైం స్పెండ్ చేయడం కూడా దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాస్ ఎడిక్షన్. సో అడిక్షన్స్, మీకున్న అడిక్షన్స్ తగ్గించుకుంటే మంచిది. కానీ కొన్నిసార్లు మీరు చేయలేని పనులు, అనలేని మాటలు అన్నారని, చేశారని చెప్పి మీ మీద నిందలు పడే అవకాశం ఉంది. పనిగట్టుకుని కొంతమంది మీ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. కొంతమంది చెడు ప్రభావం, చెడు దృష్టి మీ మీద ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆల్ ది బెస్ట్.